వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పల్లె పండుగ వారోత్సవాలలో భాగంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద 3.3 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో గాడాల గ్రామం నుండి తొర్రేడు వరకు సిమెంట్ రోడ్డు పనులకు శంకుస్థాపన, శిలాఫలకం ఆవిష్కరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రోడ్ల నిర్మాణానికి ఎంతో ప్రాధాన్యత తీసుకొచ్చిందని, గత ప్రభుత్వంలో ఎక్కడ చూసినా గుంటల రోడ్లు ఉన్నాయని, ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారని తెలియజేశారు. శ్రీ ముక్క రాంబాబు గారిని వేదికను అలంకరించవలసిన కోరుచున్నాం. జనసేన పార్టీ నియోజకవర్గం సీనియర్ నాయకులు అడపా శ్రేణి గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. అలానే ఇటీవల మన జనసేన కుటుంబంలో జాయిన్ అయిన సీనియర్ నాయకులు గౌరవనీయులు కొండమట్ల రాజు గారు, క్లస్టర్ ఇన్ఛార్జ్ శ్రీ రొంగల శ్రీని గారు వారిని వేదికను అలంకరించాలని కోరుచున్నాం. గాదరాడ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ గరగ సూర్బాబు వారిని వేదికను అలంకరించాలని కోరుచున్నాం. రెడ్డి అశోక్ కుమార్ గారు వారిని కూడా వేదికను అలంకరించాలని కోరుచున్నాం. సీనియర్ నాయకులు చిట్టిపూలు పద్రాజు గారు వారిని కూడా వేదికకు రావాల్సింది కోరుచున్నాం. చిట్టిప్రోలు సత్యబాబు గారు రాజనగర మండల ఉపాధ్యక్షులు వారిని కూడా వేదిక మీద రావాల్సింది కోరుచున్నాం. శ్రీ గంగిశెట్టి రాజేంద్ర గారు రాజనగర మండల ఉపాధ్యక్షులు వారిని కూడా వేదిక మీద రావాల్సింది కోరుచున్నాం. వేదికను అలంకరించాలని కోరుచున్నాం. దయచేసి అందరూ కూడా కుర్చీలు మీకు కేటాయించిన సీట్లో కూర్చోవలసింది కోరుచున్నాం. టెంట్ లో ఎవరో నుంచోవద్దండి. తోట రామకృష్ణ గారు వేదిక మీద రండి. దయచేసి టెంట్ లో ఎవరు నుంచోదు. కార్యక్రమం అందంగా జరగాలి కాబట్టి దయచేసి టెంట్ లో నుంచున్న వాళ్ళు అందరూ కూడా టెంట్ లో మీ కేటాయించిన సీట్ లో మీరు కూర్చోవలసిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. కడలి వెంకటేశ్వర వారిని కూడా వేదిక మీద రావాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాం. మన రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు, అదేవిధంగా ఈ సంక్షేమాన్ని రెండింటినీ కూడా రెండు కళ్ళుగా భావిస్తూ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అందివ్వాలి అనేటువంటి దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నటువంటి నేపథ్యం. ఆ దానిలో భాగంగానే ఇవాళ రాజానగరం నియోజకవర్గంలో అనేక రోడ్ల యొక్క శంకుస్థాపన కావచ్చు, ప్రారంభోత్సవం కావచ్చు, సోదరు బలరాం కృష్ణ గారు నాకు కల్పించినటువంటి అవకాశం, దాంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కూడా కలిసేటువంటి అవకాశం. అదే విధంగా ఇక్కడ రాజానగరం యొక్క అభివృద్ధికి సంబంధించి రోడ్లు మాత్రమే కాకుండా మల్టీపర్పస్ బిల్డింగ్ కూడా ఇక్కడ ఏదైతే ఎంపీ నిధులు ఉన్నాయో వాటి మాధ్యమంగా అందివ్వడం జరిగింది. అదే విధంగా కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఏదైతే ఉందో, గుడి ఏదైతే ఉందో, దాని అభివృద్ధి నిమిత్తం కూడా మేము కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి గారికి బలరాం కృష్ణ గారి మేము కలిసి వెళ్లి వారితోటి మాట్లాడి విషయాలన్నీ కూడా వారికి చెప్పడం జరిగింది. దగ్గర 32 నుండి 35 కోట్ల మేరకు వాటికి కేటాయించాలి అని కూడా వారిని అభ్యర్థించడం జరిగింది. ఈ సందర్భంలో మంత్రి గారు కూడా వారు సానుకూలంగా స్పందించి ఏ విధంగా డబ్బులు సమకూర్చాలో చూస్తానని చెప్పి వారు కూడా చెప్పి, ఏదైతే ప్రజలు ఒక నమ్మకంతో విశ్వాసంతో మాకు ఓటు వేసి మమ్మల్ని ఆశీర్వదించారో ఆ విశ్వాసాన్ని వమ్ము కానివ్వకుండా రాజానగరం యొక్క అభివృద్ధికి ఖచ్చితంగా మేమందరం కూడా అంకిత భావంతో పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం.